శాపకరమయ్యా, బుద్ధి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. మన చుట్టూ అనేక శబ్దాలు ఉన్నప్పుడు, మన చుట్టూ రకరకాల స్వరాలు వినిపిస్తున్నప్పుడు, లోకానుసారమైనటువంటి శబ్దాల మధ్య మనం నివసిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి, కానీ సెల్ ఫోన్స్ లేని కాలంలో ఎస్టీడీ టెలిఫోన్ బూత్స్ ఉండేవి. అతడు ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి డయల్ చేద్దాము అంటే లోపలంతా చీకటిగా ఉంది. రెండోదిగా బయట హారన్ శబ్దాలు, అనగా రోడ్డు పక్కన ఎస్టీడీ బూతులు సాధారణంగా ఉండేవి కాబట్టి వెహికల్స్ వెళ్ళడము రావడము, వాటి యొక్క హారన్ శబ్దాలు చాలా గలిబిలిగా ఉంటే లోపల చీకటి, బయట శబ్దాలు ఏమీ వినిపించట్లా. బయటకు వచ్చి ఆ ఎస్టీడీ బూత్ అతను అంటున్నాడు, అయ్యా ఏమీ వినిపించట్లేదు, లోపల ఏమీ కనిపించటం లేదు, ఎలా డయల్ చేయాలి, ఎలా ఫోన్లో మాట్లాడాలి, ఏమిటిది? అప్పుడు ఎస్టీడీ బూత్ అతను అంటున్నాడు, నువ్వు వినాలి, నువ్వు మాట్లాడాలంటే మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకో. తలుపేసుకుంటే కనిపిస్తుందా? తలుపేసుకుంటే వినిపిస్తుంది. ఎస్, తలుపేసుకుంటే కనిపిస్తుంది, తలుపేసుకుంటే వినిపిస్తుంది. ఏమిటి కారణము? ఏమీ లేదు, లోపల లైట్కి ఆ తలుపుకి కనెక్షన్ ఉంది. మీరు తలుపేస్తే ఆటోమేటిక్ లైట్ వస్తుంది, తలుపు వేస్తే బయట ఉన్న శబ్దాలు ఆగిపోతాయి. లోపల వెలుతురు వస్తుంది, అలాగే అటువైపు స్వరము మీకు వినిపిస్తుంది, మీ స్వరము వారికి వినిపిస్తుంది. తలుపేసుకోండి. ప్రియ సహోదరులు సహోదరులు, దేవుని స్వరము వినాలని ఆశపడుతున్నారా? దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారా? అయితే తలుపేసుకోండి. ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపించండి. ఒంటరిగా మోకాళ్ళ మీద దేవునికి కనిపించండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా ప్రార్థన చేయి. రహస్యమందున దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చాలా మంది ప్రార్థన వేషధారణతో కూడిన ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేస్తే ఊరంతా వినాల్సిందే, వాళ్ళు ప్రార్థన చేస్తే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ వాళ్ళందరూ వినాల్సిందే. అది కూడా వాళ్ళు ప్రార్థన సాధారణంగా గుడ్ ఫ్రైడేకో ఈస్టర్గా చేస్తారు, పండక్కో చేస్తారు. ప్రతిరోజు ప్రార్థన చేసేవారు, దేవునితో సత్సంబంధము కలిగి ఉన్నవారు సాధారణంగా ఇతరులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయరు, ఇతరులు ఏదో మెప్పించాలనే ప్రయత్నం చేయరు. ఎంత ప్రార్థనాపరుడో, ఎంత భక్తిపరురాలో అని చెప్పి లోకం తెలుసుకోవాలని చెప్పి ఆరాటపడరు. కారణం ఏమిటంటే వాళ్ళు వేషధారులు కాదు కాబట్టి. దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నావా? అయితే ఒంటరిగా దేవుని సందులో కనిపించు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నన్ను తన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు అని చెప్పి తన వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, మీకు తెలుసా అండి, నేను ఒక ఒంటరిగా ఒక గదిలో మోకరించినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. 52 రోజుల్లో నేను మందిరాన్ని నిర్మిస్తాను, నువ్వు వెళ్ళి పునాది వేయి అని దేవుడు నాకు ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఒంటరిగా నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను నీకు ఒక పెద్ద మందిరాన్ని ఇస్తాను అని దేవుడు నాతో ఎప్పుడు చెప్పాడు తెలుసా? 1995లో చెప్పాడు. ఎప్పుడు తెలుసా? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు. దేవుడు మనతో మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవుని సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? అంతా నిశ్శబ్దముగా ఉన్నప్పుడు. 2, ఎందుకని పడుకున్నప్పుడే మాట్లాడాడు? వినండి, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు
ఆ వ్యక్తి తన జీవితంలో దేవుని స్వరము వినాలి అంటే అతడు కొన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? సుఖాన్ని విడిచిపెట్టాలి, సౌఖ్యాన్ని విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఈ లోకానుసారమైన సంతోషాలను విడిచిపెట్టాలి, భోగభాగ్యాలను విడిచిపెట్టాలి. దేవుని స్వరము సమయాలు వినాలి అంటే ఏం చేయాలి? తనకున్నటువంటి నిద్ర సుఖాన్ని విడిచిపెట్టాలి. దేవుడు నీతో మాట్లాడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే దేవుడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. నీ సుఖాన్ని, నీ సౌఖ్యాన్ని, నీ సంతోషాన్ని, నీ భోగాన్ని విడిచిపెడితే తప్ప దేవుని స్వరం నువ్వు వినలేవు అనే సత్యము ఇది తెలియచేస్తూ ఉంది. ప్రశాంతంగా సమయాలు పడుకున్నాడు, కానీ దేవుని స్వరము వినాలి అంటే అతడు తాను పడుకున్న సుఖము నుండి లేవాలి. దేవుడు సమయాలతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? తను పడుకున్నప్పుడు మాట్లాడాడు. అలా పడుకున్నప్పుడు మాట్లాడడానికి ఒక కారణం ఏమిటంటే, ఇందా చెప్పాక ప్రశాంతత కావాలి. దేవుడితో మాట్లాడాలంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలి అంటే దేవునికి నువ్వు ఏకాంతముగా కనిపించాలి. మోషే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మోషే మోషే పిలిచాడు. గిద్యోను ఒంటరిగా ఉన్నప్పుడు గిద్యోను గిద్యోను పిలిచాడు. దావీదు ఒంటరిగా తన గొర్రెలను మేపుకుంటున్నప్పుడు దేవుడు దావీదును పిలిచాడు. సమయలు ఒంటరిగా పడుకున్నప్పుడు దేవుడు సమయలను పిలిచాడు. ఈరోజు మనలో చాలా మంది ఎప్పుడు చూసినా నలుగురితో ఉండేవారిగా ఉంటున్నారు, లోకంతో కలిసిపోయేవారిగా ఉంటున్నారు, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండేవారిగా ఉంటున్నారు. తప్పేం కాదు, కానీ ఒంటరిగా దేవునితో సమయం గడిపేటటువంటి వ్యక్తివై ఉండాలి. ఎందుకని? దేవునితో మాట్లాడాలి ఆశపడుతున్నాడు. తన చిత్తం ఏమిటో, తన ఉద్దేశాలు ఏమిటో నీకు తెలియచేయాలి ఆశపడుతున్నాడు. నీ చుట్టూన్న పరిస్థితులు ఏమిటో, రాబోతున్న శత్రు యొక్క పన్నాగాలు ఏమిటో నీకు చెప్పాలి దేవుడు ఆశపడుతున్నాడు. అలా దేవుడు నీకు చెప్పాలి అంటే నువ్వు ఒంటరిగా దేవునికి కనిపించాలి.